మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తిథి చవితి పూర్తి నక్షత్రం పూర్వ పాల్గొని సాయంత్రం 6:47 వరకు వర్షం రాత్రి 3:06 నుంచి తెల్లవారుజామున 4:55 వరకు రాహుకాలం ఉదయం 8:14 నుంచి ఉదయం 9:39 వరకు దుర్ముహూర్తం పగలు 12:51 నుంచి పగలు 1:36 వరకు పునర్దుర్ముహూర్తం పగలు 3:07 నుంచి పగలు 3:52 వరకు అమృతకాలం ఉదయం 11:43 నుంచి పగలు 1:32 వరకు ఈరోజు సోమవారం సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:09. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు అంటూ వార్తించారు. ఓటాన్ అకౌంట్ వైపు సర్కార్ మొగ్గు కులగణన బిల్లుపై కసరత్తు అనే ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం పార్టీ మార్పుపై ఊహాగానాలు అదేమీ లేదని స్పష్టం చేసిన భరాసా ఎమ్మెల్యే అనే వార్తని ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలి అంటూ చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి అంటూ ప్రధాని మోదీ తెలిపారు అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. ఈనాళ్ళు వాయిదాల సంస్కృతిని వీడాలి సెలవులపైన ఆలోచించాలి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు ప్రారంభించారు. సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం అంటూ మరో వార్తనిచ్చారు. బిల్డర్లు కాంట్రాక్టర్లు మనుషుల్ని గాయపరచబోం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. పోయింది అధికారమే పోరాట పటిమ కాదు కాంగ్రెస్ హామీల అమలుకు గొంతెత్తుదాం సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలపడం జరిగింది అంటూ అంశాన్ని ఇచ్చారు. సిద్ధాంతాలకు కట్టుబడితేనే కాంగ్రెస్ కు మనుగడ హైదరాబాద్ సాహితీ వేదికలో మణిశంకర్ అయ్యారని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే 9వసారి నితీష్ తిరిగి ఎన్డీఏ గూటికి జేడీ అగ్రనేత రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎప్పటికీ ఈ కూటమిలోనే ఉంటానని చెప్పేసి వెల్లడించడం జరిగిందంట. లీజ్ భూములపై నసారంటూ రాబర్ల పెంపు దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది అంటున్నారు. మహానగరం పరిధిలోనే ఎక్కువగా జరుగుతుంది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. స్టాఫ్ నర్సుల ఎంపిక 6,956 మంది అనే అంశాన్ని ఇచ్చారు. స్టాఫ్ నర్సుల పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం వెల్లడించింది. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఎలాన్ మాస్క్ను అధిగమించి అగ్రస్థానానికి వెళ్లడం జరిగింది. రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేతే మేలు అంటున్నారు. జెన్కోకు భారం నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫారసు చేశారు. కొత్త కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదన చేశారు అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే చాలా మిల్లులో యాసంగి ధాన్యం లేదని క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడి అయింది అంట. ధాన్యం ఏది వేలం ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో ప్రధాన హెడ్లైన్ సాక్షులు ఇవ్వడం జరిగింది. 2022-23 రబీ ధాన్యం వేలం వేయాలని తాజాగా సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటికే మర ఆడించి బియ్యాన్ని అమ్మేసుకున్న మిల్లర్లు అని చెప్పేసి ఆవార్తించారు. కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ సరిపోడు అంటూ 3 ఫీట్లు లేనోడు కూడా కేసీఆర్ను 100 మీటర్ల లోతుకు తొక్కుతాడంట అని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ ఉద్యోగి అని చెప్పేసి మరో వార్తించారు. రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేస్తామని ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. సీఎం రేవంత్ తో ప్రకాష్ గౌడ్ భేటీ బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అయితే దీన్ని ప్రకాష్ గౌడ్ ఖండించారు అని చెప్పేసి చెప్తున్నారు. కులగణనకు చట్టబద్ధత అంటూ మరో వార్తించారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని బిల్లు మంత్రి పొన్నంకు ముసాయిదా తయారు బాధ్యత. బడ్జెట్ సమావేశాల తర్వాత కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. త్వరలో బీహార్ కర్ణాటకకు అధ్యయన బృందాలు వస్తున్నాయంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇంద్రావెల్లి నుంచి కాంగ్రెస్ రణబేరి అంటూ సాక్షిలో మరో వార్తను ఇవ్వడం జరిగింది. 12న లోక్సభ స్థానాల్లో గెలిపే టార్గెట్ టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రణాళికలు. వచ్చే నెల 2న ఇంద్రావెల్లి సభతో కార్యాచరణ షురు. తర్వాత నియోజకవర్గాల్లో పర్యటన ఆపై హైదరాబాద్లో సభ. నోటిఫికేషన్ కు ముందే మరో 2 గ్యారంటీలు కూడా అమలు చేయనున్నారు అనేసి సాక్షిలో వార్తనివ్వడం జరిగింది. నిధుల పేచితో నిలిచిన ఆర్ఆర్ఆర్ భూసేకరణ పరిహారంలో వాటా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సర్కార్ ఆలోచిస్తుందట. దీనితో రీజనల్ రింగ్ రోడ్కు జాతీయ రహదారి నంబర్ కేటాయించని కేంద్రం అది లేకుంటే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయలేని పరిస్థితి ఉంది అంటున్నారు. నిలిచిపోయిన రహదారి పనులు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా తేలకుంటే మరింత జాప్యం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు.
రూపాయలు 5 లక్షలు ఇస్తే విద్యానిధి మీదే, మధ్యవర్తుల మాయ, నిధులు మంజూరు చేయిస్తామంటూ విద్యార్థులు తల్లిదండ్రులకు ఏరా. రూపాయలు 5 లక్షల నుంచి రూపాయలు 10 లక్షల వరకు కమిషన్ డిమాండ్ చేస్తున్నారట. ధృవపత్రాలు పరిశీలన, తుది జాబితా విడుదల తర్వాత మాయా మాటలు. అడ్వాన్సులు తీసుకొని ఆ అదృశ్యం, అర్హతలన్నీ ఉండి ఎంపికైన తర్వాత తమ వల్లే మంజూరైందంటున్న వసూళ్లు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. నర్సింగ్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదలైనాయి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. 6,956 మంది ఎంపిక, తుది జాబితాను వెల్లడించింది. పే స్కేల్ రూపాయలు 36,750 నుంచి రూపాయలు 1,06,990 చెల్లింపు. ఈ నెల 31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా అందజేయనున్నారట. ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సాక్షిలో మరికొన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే, సుప్రీం ప్రమాణాలతో దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సుదీర్ఘ ప్రస్థానంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని ప్రధాని మోదీ కొనియాడారు అనే అంశాన్ని ఇచ్చారు. పోరాటంలో ముందుండాలి అంటూ దేశంలో అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే పోరుకు బెంగాలీలు నాయకత్వం వహించాలని చెప్పేసి రాహుల్ గాంధీ పిలుపునిచ్చారట. పన్ను ఆదా చేద్దాం ఇలా, దీర్ఘకాలిక లక్ష్యాలు, రాబడి, ఆకాంక్షలకు అనుగుణంగా పన్ను ఆదాకు ఆదాయ పన్ను చట్టంలో ఉన్న మార్గాలపై కథనం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఎలాన్ మాస్క్ ను వెనక్కి నెట్టి ఫ్రాన్స్కు చెందిన వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్డ్ ప్రపంచ కుబేరుడిగా స్థానం సంపాదించారు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇంట్లోనే తలవంచారు. హైదరాబాద్లో ఇంగ్లాండ్తో తొలి టెస్టులో 28 పరుగులతో ఓడిన భారత్ విన్నర్ సైనర్ అంటూ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ నెక్కిన ఇటలీ ప్లేయర్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రాడర్పై రణమే, జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు, పార్టీలు అనే వార్త ఇచ్చారు. అడవుల రక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ పరిరక్షణ సమితి తెలిపింది అని చెప్పేసి, దామగుండం అటవీ రక్షణకు సుప్రీంకు వెళ్తాం, 10 రోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం, ప్రకృతి విధ్వంసపై ఎన్జీటీని ఆశ్రయిస్తాం, చర్చా వేదికలో పరిరక్షణ సమితిని స్పష్టీకరించింది అని చెప్పేసి అంశాలను ఇచ్చారు. ప్రపంచ భూతాలే పంచ ప్రాణాలు అంటూ పర్యావరణ పునర్జీవనంతోనే ఆరోగ్యం, పర్యావరణం పునరుద్ధరిస్తే హృద్రోగులు 29% క్యాన్సర్లు 21% తగ్గే అవకాశం ఉందంటున్నారు. 40% రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట. వ్యక్తిగత ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ ఆదా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించారు. తొక్కేస్తా మనోళ్ళకే పత్తలేరు, 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ ను 100 ఫీట్ల లోతులో పాతరేస్తాడా అని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. ఆ అంశాన్ని ప్రధాన వార్త ఇచ్చారు. బీహార్ సీఎంగా 9వ ప్రమాణ స్వీకారం చేసిన నితీష్, నెర్రెలు బారిన మాగాణం, ప్రాజెక్టులు నీళ్లందక రైతులు తన్లాట, బావుల పూడిక తీసే క్రేన్లకు గిరాకీ అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇరాన్లో 9 మంది పాకిస్తానీలు హత్య జరిగింది, కాల్చి చంపిన దుండగులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పాక్ డిమాండ్ చేసింది. ఇరు దేశాల మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు అని చెప్పేసి చెప్తున్నారు. స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదలయ్యాయి అనే అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యూపీకి మన ఫార్మా, భారీ ప్రోత్సాహకాలతో కంపెనీలకు యోగి సర్కార్ వాలా, యూపీతో 70కి పైగా ఫార్మా సంస్థలు సంప్రదింపులు అనే అంశాన్ని ఇచ్చారు. రిజర్వేషన్ ఫోర్సులు ఓపెన్ కు, వార్షిక్లో ఖాళీల భర్తీకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని చెప్పేసి అభ్యర్థులు లేకుంటే కోటా ఓపెన్ గా మార్పు జరుగుతుంది. యూజీసీ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూసేద్దాం. గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి అంటూ మళ్ళీ బీఆర్ఓ వీఆర్ఏలు అని చెప్పేసి మరో వార్తని ప్రధాన వార్తకు ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో రద్దు, ఇతర శాఖల్లోకి సర్దుబాటు. గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారధులుగా సేవలు, 100 ఏళ్ల భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసింది ప్రభుత్వం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అక్రమబద్ధీకరణపై కొరడ, జీవో 59 భూముల క్రమబద్ధీకరణ ఫైల రివెరిఫికేషన్ అని చెప్పేసి వార్తిచ్చారు. అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లు పూర్తయిన స్థలాలకు మళ్లీ పరిశీలన అనేది జరుగుతుంది అంటున్నారు. ఏజీపీలు భూదందాలో బాగా బిజీ, పోలీస్ అధికారుల సెటిల్మెంట్లు. హైదరాబాద్ శివార్లో 2 ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతుందట. సర్కార్ మారినా వారిదే హవా జరుగుతుంది అని చెప్పేసి మితిమీరుతున్న కొందరు అధికారులు, అప్పటికి కీలక మంత్రి ఆశీస్సులతో పోస్టింగ్, వారిని ఇంకా కాపాడుతూనే ఉన్నదెవరు అని చెప్పేసి అడుగుతున్నారు. బడ్జెట్ సమావేశాలను కులగణన తీర్మానం అనే అంశాన్ని ఇచ్చారు. న్యాయం దిశగా తొలి అడుగు, రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లపై రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందన అనే అంశాన్ని ఇచ్చారు.
సిఐకి బేడీలు బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారెడ్డి కేసులో అరెస్ట్ అనే అంశాన్ని ఇచ్చారు. నితీష్ 9వ బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణం అనే అంశాన్ని ఇచ్చారు. పంచాయతీలో ప్రత్యేక పాలన కొనసాగనుంది అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. 12,749 గ్రామాలకు అధికారులు నియామకం, నేడో రేపో ఆదేశాలు, సెలవుల్లో ఉన్న సిబ్బంది అందరూ తక్షణమే విధులకు హాజరవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఇప్పుడు జిల్లా వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే 96.18% రేషన్ ఈకేవైసీ పూర్తయింది. ఇప్పటివరకు ఫిబ్రవరికి నెలాఖరు వరకు ఈకేవైసీకి గడువు అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. వీసీల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో వర్సిటీలకు కొత్త వీసీల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్, తెలంగాణ విశ్వవిద్యాలయానికి రానున్న నూతన వైస్ ఛాన్సలర్లు, టీయూ కొత్త వీసీ కోసం పలువురు ప్రొఫెసర్లు దరఖాస్తు, దశాబ్దాన్నర గడిచిన వర్సిటీలో అన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు. బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు విదేశాలకు పారిపోయేందుకు సహకరించిన మరో పోలీసు అధికారిని కూడా అరెస్ట్ చేశారట. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో మరో మలుపు తిరుగుతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు కూడా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మెజారిటీతో ఎంపీ సీటును పార్టీ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులే లేరు. బీజేపీ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తెలిపారు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. వచ్చే నెల 2 నుంచి ప్రత్యేక పాలన, జిల్లాలో ఏర్పాటు చేసిన అధికారులు, పంచాయతీలకు కావాల్సిన అధికారుల జాబితా సిద్ధం, అనుకూలమైన గ్రామాల కోసం ఆశావాహులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలను చూసుకుందాం. లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడాలి అంటూ సమీక్ష సమావేశంలో ప్రసంగిస్తున్న ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి కాలమే గలమై అంటూ వార్తిచ్చారు. విద్యార్థులే విలేకరులై అని చెప్పేసి, మీరే విలేకరులు అయితే వ్యాసరచన పోటీ నిర్వహణ, పత్రికా దినోత్సవం నేడు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. బ్యాంకు రుణం వెన్నుదన్ను, 100% లక్ష్యం దిశగా అడుగులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 23,782 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో 2,51,949 మంది సభ్యులు ఉన్నారు అంటూ దీనికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. అవిశ్వాసాలు ప్రోత్సహించడం సరికాదు అని చెప్పేసి మరో వార్తని ఈనాడులో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అవిశ్వాసాలను ప్రోత్సహించడం సరికాదని, వాటిని మరిచి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని దిష్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న పేర్కొన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దివ్యాంగుడికి మాజీ ఎమ్మెల్యే బాసట. కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని పాతరాజంపేటకు చెందిన దివ్యాంగుడు షేక్ ఖదర్కు ఇల్లు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాసటగా నిలిచారు. కామారెడ్డికి 4 ఎస్ఐల రాక అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో ఆయా ఠాణాల ఎస్ఐలు తాజాగా బదిలీ అయ్యారు. తాడ్వాయి ఠాణాలో పనిచేసిన అంజనేయులు గాంధార్కి, మెదక్ జిల్లా శంకరంపేట ఎస్ఐ బాలరాజ్ తాడ్వాయికి, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఎస్ఐ చైతన్య కుమార్ లింగంపేటకు, రాజన్న సిరిసిల్ల నుంచి మహేష్ ఎల్లారెడ్డికి బదిలీ అయ్యారని ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించడం జరిగింది. అతివల చైతన్యంతోనే దేశ సమగ్రాభివృద్ధి జరుగుతుందని అవగాహన కల్పిస్తున్న సెన్సార్ బోర్డు సభ్యురాలు ఉజ్వల హాజరైన మహిళలు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. 30వ సహకార సంఘ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. విహార యాత్రకు తరలిన సభ్యులు అని చెప్పేసి పూర్తి వివరాలు ఈనాడులో ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే లక్ష్యానికి చేరువలో అంటూ వార్తిచ్చారు. 90% మించిన బ్యాంక్ లీకేజీ రుణాలు, మహిళా సంఘాలకు రూపాయలు 932.74 కోట్లు పంపిణీ జరిగింది. 7 మండలాల్లో పూర్తయిన టార్గెట్ అంటున్నారు. సిఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అనే అంశాన్ని ఇచ్చారు. ఎన్ఆర్ఐ పాలసీ దిశగా అడుగులు, యూఏఈలో పర్యటించిన టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధులు, కార్మికుల అభిప్రాయాల సేకరణ, త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామని చెప్పేసి సభ్యులు తెలిపారు. పోటీకి భయపడుతున్న బీఆర్ఎస్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. రెంజల్ విండో చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఉంది. రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ విజేత నిజామాబాద్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని చెప్పేసి మరో వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పక్కాగా డీజిల్ లెక్క అని చెప్పేసి సాక్షిలో మరో వార్త ఇచ్చారు. చెత్త సేకరణ వాహనాలకు ఆన్లైన్ బిల్లులు తప్పనిసరి అంటున్నారు. వాహనాల నంబర్లు రీడింగ్ పరిశీలన ప్రత్యేక దృష్టి సారించిన కార్పొరేషన్ కమిషనర్ అని చెప్పేసి వార్తించారు. భారతీయ సంస్కృతిని కాపాడదాం, సమ్మేళనానికి హాజరైన మహిళలు అని చెప్పేసి ఆ వార్తలు ఇచ్చారు. అలాగే క్రైమ్ కార్నర్ చూసుకున్నట్లయితే మత్తుమందు చల్లి బంగారం అపహరణ చేశారు. బాన్స్వాల్లో దుకాణ సముదాయాలు స్వాధీనం చేసుకున్నారు మాచారెడ్డి. అదృష్టమైన వ్యక్తి హత్య జరిగింది మాక్లూరులో అంశాన్ని ఇచ్చారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమకొండలో చోటు చేసుకుంది.
పాలలో వ్యాన్ కార్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వెల్పూర్లో చోటు చేసుకుంది. 11 మందిపై కేసు నమోదు చేశారు. వాహనాలు తనిఖీ నిర్వహించారు. తాడ్వాయిలో మొరం ట్రాక్టర్ పట్టువేత జరిగింది. అలాగే రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందారు. రుద్రూరులో ఆలయంలో చోరీ జరిగింది అని చెప్పేసి ఆ అంశాలను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పల్లెల్లో ప్రత్యేక పాలన 31తో ముగియనున్న జీపీ పాలక వర్గాల గడువు అనే అంశాన్ని ఇచ్చారు. మాచిల్గా మారనున్న సర్పంచ్లు పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యమే అంటున్నారు. స్పష్టం చేసిన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క అధికారుల చేతుల్లోకి రానున్న పవర్ పాలన స్తంభించే అవకాశం ఉందంటున్నారు. పదవి లేకున్నా ప్రజల్లోనే ఉంటా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నిరుపేద దివ్యాంగుడి కదర్ గృహప్రవేశం ఇంటిని ప్రారంభించిన గంప గోవర్ధన్ అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. మత్తుమందు చల్లి బంగారం చోరీ చేశారు. బాన్స్వాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామాలను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మార్కల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనే వార్త ఇచ్చారు. మట్కాపై మరింత లోతుగా అంతరాష్ట్ర మట్కా నిర్వాహకుడిని విచారించిన పోలీసులు అని చెప్పేసి బెట్టింగ్ మూటా వివరాలు వెల్లడించిన నిందితుడు కాల్డాటా ఆధారంగా సమాచారం సేకరణ పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే మరో వార్త నమస్తే తెలంగాణలో చూసుకుంటే మొరం అక్రమ తవ్వకాలపై దాడులు, జేసీబీ 7 ట్రాక్టర్లు సీజ్, పోలీస్ అదుపులో 8 మంది అని చెప్పేసి ఈ వార్తలు ఇచ్చారు. అలాగే త్వైకాండాలో సత్తా చాటిన ఇందూర్ బిడ్డ అంతర్జాతీయ స్థాయిలో రజత పథకం సాధించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.